బ్రేకింగ్ న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అక్కడి టిడ్కో కాలనీ సమీపంలో ఉన్న క్వారీ గుంతలో పడి మహమ్మద్ అనాస్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు 50 అడుగుల లోతున్న గుంతలో గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సోమవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. క్వారీ యజమానులు రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లెలో చోటు చేసుకున్న విషాద ఘటన అయితే అందరినీ కంటతడి పెట్టించిందని చెప్పాలి. ఏదైతే క్వారీ గుంత ఉందో ఆ గుంతలో కూడా ఒక బాలుడు ప్రమాదం సాధ్యపడి మృతి చెందిన విషాద ఘటన మనం చూస్తున్నాము. అయితే క్వారీకి సంబంధించిన యజమానులు ఇక్కడ కనీసం సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు, ప్రమాదకర హెచ్చరికలు పెట్టకపోలేదు, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తమ బాలుడు మృతి చెందాడంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా పలు విమర్శలు చేస్తున్నారు. ఏదైతే ఆ బాలుడు గుంతలో పడిన అనంతరం కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే ఘటనా స్థలానికి చేసుకుని రెస్క్యూ చేసి మరి అయితే బాలుడు మృతదేహాన్ని అయితే వెలికి తీశారు. బాలుడు ఆ ఫోటో కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. మరో పక్కన ఆ క్వారీ గుంత ఏదైతే ఉందో దాన్ని కూడా మనం చూస్తున్నాము. అంత పెద్ద మొత్తంలో క్వారీ గుంత తవ్వేసి వదిలేశారు. సో ఎలాంటి ప్రమాదకర హెచ్చరిక బోర్డులు కానివ్వండి, లేదంటే అక్కడ ఎలాంటి సెక్యూరిటీ కూడా పెట్టలేదు. దీనివల్లే ఆ బాలుడు ఆ గుంతలో పడిపోయి మృతి చెందిన విషాద ఘటన చూస్తున్నాం.